ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో 12వ వార్డుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మొట్టమొదటిగా జోగిపేట అంటే 12వ వార్డు నుంచి స్టార్ట్ అయినటువంటి గడ్డ. ఈ శివాజీ రోడ్ అంటారు దీన్ని. శివాజీ రోడ్ అంటే శివాజీ గడ్డ ఇదంతా. ఈ శివాజీ గడ్డ రేపు ఈ గడ్డ పైన కాషాయపు జెండా ఎగరబోతుంది. దీనికి మన 12వ వార్డు ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కాషాయపు జెండాను ఎగరేయాలని వినయంగా కోరుతున్నాను. అయితే నేను గెలిచిన తర్వాత నేను ఏం చేస్తాననేది అన్నీ కూడా నా సుజాత శివశంకర్ మేనిఫెస్టో విడుదల చేశాను. పార్టీకి సంబంధం లేకుండా నా సొంత నిధులతో నేను 10 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో విడుదల చేశాను. నేను గెలిస్తే ఇవి నా సొంత డబ్బులతో ఈ యొక్క 10 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని అందరికీ కూడా మహిళా శక్తి సంకల్ప సభ అనే కార్యక్రమంతో నేను అందరికీ కూడా ఆ మేనిఫెస్టో వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ మహిళలందరూ కూడా కలిసి నా యొక్క విజయానికి వాళ్ళు సహకరిస్తారని దోహదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి 100% విద్యా అభివృద్ధి కానీ, అదేవిధంగా ఈ యొక్క వాడలో ఉన్నటువంటి రోడ్లు, లైట్లు, నీళ్లు, ఇప్పుడు వచ్చేటువంటి సింగూరు మరమ్మత్తు జరుగుతూ ఉంది. దానివల్ల మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, నీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నేను ముందుగానే ఆలోచించి వాటిని పరిష్కరింపజేస్తాను. ఖచ్చితంగా నీటి సమస్య లేకుండా నేను చూసుకుంటాను. అదేవిధంగా మనకు మన రథయాత్ర ఉంది మనకి వైకుంఠపురం తీసుకుపోవడానికి. అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దానికి కూడా నేను మళ్ళీ అధికారులతో మాట్లాడి ఇంకొక రథాన్ని నేను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జోగిపేటలో ఉన్నటువంటి ఎక్కడా కూడా శివాజీ విగ్రహం లేదు. శివాజీ విగ్రహము నేను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తానని నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధుడు మన బసవ మానయ్య గారి విగ్రహం కూడా జోగిపేటలో ఉన్నటువంటి పుర ప్రముఖులతో కలిసి నేను ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించడానికి కృషి చేస్తానని నా యొక్క మేనిఫెస్టోలో చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతలో విద్యను ప్రోత్సహించే విధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తానని నా యొక్క మేనిఫెస్టోలో మెన్షన్ చేశాను. అదేవిధంగా వాళ్ళ యొక్క ఉన్నతికి దోహదపడాలని వాళ్ళకి ఉచిత స్కూల్ బ్యాగ్స్, అదేవిధంగా స్కూల్ బ్యాగ్ కిట్ నేను ఇస్తానని మనవి చేశాను. అదేవిధంగా వాళ్ళ యొక్క విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా, వాళ్ళ ఆటల్లో కూడా వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కిట్ కూడా ఇస్తానని నేను నా యొక్క మేనిఫెస్టోలో పెట్టాను. ఇలా 10 అంశాలతో కూడినటువంటి నా మేనిఫెస్టో విడుదల చేశాను. సో మీరందరూ కూడా ఆ మేనిఫెస్టోను ఒకసారి చదివి మీరు నాకు ఓటేయగలరని కోరుతున్నాను. 12వ వార్డు ప్రజలందరూ కూడా దయతలిచి మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తే ఈ యొక్క వార్డును ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేను 100% కృషి చేస్తాను. మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. నెంబర్లో 3వది వచ్చింది, 3వ సంఖ్య సీరియల్ నెంబర్ పువ్వు గుర్తు. ఆ యొక్క గోపన్పల్లి సుజాత శివశంకర్ పువ్వు గుర్తు పైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాం.